రాష్ట్ర భవిష్యత్తుకు స్పష్టమైన దిశను చూపే విధంగా బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది. ప్రజల జీవితాల్లో నిజమైన మార్పు వచ్చేలాగా ఈ బడ్జెట్ ఉంది. అన్ని వర్గాల సమగ్రాభివృద్ధే లక్ష్యంగా ఈరోజు 3,32,205 కోట్ల రూపాయలతో బడ్జెట్ ప్రవేశపెట్టి గౌరవ ముఖ్యమంత్రి గారిని, గౌరవ ఆర్థిక శాఖ మంత్రి వర్యుల్ని అభినందించాల్సిన శుభ తరుణం ఇది. రాష్ట్రాభివృద్ధే లక్ష్యంగా ఎన్నడూ లేని విధంగా మూలధన వ్యయానికి 52,915 కోట్ల కేటాయింపు జరగడం అభినందనీయంగా చెప్పచ్చు. మరి అదేవిధంగా రైతే రాజు అనే నినాదంతో ఈరోజు కూటమి ప్రభుత్వం ముందుకెళ్తుంది. అందుకు అనుగుణంగా వ్యవసాయ అనుబంధ రంగాలకు 13,598 కోట్ల కేటాయించడం రైతుల పట్ల ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధికి అద్దం పడుతుంది. సంక్షేమానికి సదా పెద్దపీట వేస్తుంది కూటమి ప్రభుత్వం. దానికి అనుగుణంగానే మొత్తం సంక్షేమానికి రూపాయలు 91,527 కోట్ల కేటాయింపు జరిగింది. గతంలో ఏ ప్రభుత్వం ఇంత భారీగా సంక్షేమానికి నిధులు కేటాయించిన దాఖలాలు మనకు కనిపించవు.